ఒకప్పుడు మాఫియాకి భయపడితే ముంబై కూడా ఈ రోజు ఒక అధికారికి, ఒక ఐఏఎస్ అధికారికి ఈ రోజు యావత్ మహారాష్ట్ర మొత్తం కూడా భయపడతా ఉన్నారు. రెస్టారెంట్స్ ఓనర్లు అందరూ కూడా, చిన్న పెద్ద అంటూ తేడా లేదు, ప్రైవేట్ అంటూ తేడా లేదు, గవర్నమెంట్ అంటూ కూడా ఏది లేదు. ఎవరు తప్పు చేసినా, ఫుడ్ క్వాలిటీని ఎవరు మెయింటైన్ చేయకపోయినా కూడా కథం సీజ్ చేసి పడేస్తా ఉన్నారు. తుకారాం ముండే గారికి ఈ రోజు ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తా ఉన్నది. ఒక సెలబ్రిటీకి, ఒక పొలిటీషియన్ పోతే ఏ రకంగా అయితే జనాలు వస్తారో అంతకంటే ఎక్కువ అప్రిషియేషన్స్ కానివ్వండి, జనాలందరూ కూడా పోయి చూడడానికి రెడీగా ఉన్నారు. ఒక అధికారి తన పని తను కరెక్ట్ గా చేసుకుంటే ఎట్లుంటది అనే దానికి నిదర్శనం తుకారాం ముండే గారు. మరి కల్తీ కొడుకులందరికీ కూడా తాట తీస్తున్నారు తుకారాం గారు. ఆహార మాఫియాపై కొరడా వరుస దాడులతో దడ పుట్టిస్తున్న ఫుడ్ కమిషనర్ గారు కల్తీ పాలు, నకిలీ ఆహారం, నాసిరకం పదార్థాలపై ఉక్కుపాదం మోపిండ్రు. తుకారాం గారు తీసుకున్న కొన్ని స్టెప్స్ నేను మీకు చెప్తా. సోషల్ మీడియాలో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా చాలా మంది వీడియోస్ పెడతా ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో, బటర్ చికెన్ కానివ్వండి, బటర్ పన్నీర్ కానివ్వండి, నూడిల్స్ కానివ్వండి, ఫ్రైడ్ రైస్ కానివ్వండి, సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కానివ్వండి, ఇంకా ఈ చికెన్ లాలీపాప్స్ ఏవైతే ఉంటాయో, గతంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏంటంటే మంచిగా కనిపించడానికి కలర్ వేస్తుండే అన్నట్టు. ఆ కలర్ అనేది హెల్త్ కూడా మంచిది కాదు. ఇప్పుడు తుకారాం ముండే గారి భయానికి వాళ్ళందరూ ఏం చేసిండ్రు, ఆ కలర్ అన్ని తీసేసిండ్రు. అడల్టరేషన్ ఫుడ్ కూడా వాడతలేరు. మంచి హైజీనిక్ గా, ప్రాపర్ గా ప్యాకింగ్ కానివ్వండి అన్ని కూడా నీట్ గా ఉండేటట్టు చూసుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద బ్రాండ్లు అయిన డామినోస్ నే వాటినే ఆల్మోస్ట్ 4 ప్లేస్లలో ఏమో సీజ్ చేసి పడేసినారంట. ఇక వాళ్ళని బ్యాన్ చేసినప్పుడు చిన్నోళ్ళకి కూడా భయం ఉంటది కదా. సో ఫుడ్ లో వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా ఎవరి వల్ల అంటే తుకారాం ముండే గారి వల్లనే అని చెప్పి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సార్, మీ వల్లనే నేను ఈ రోజు ఒక మంచి ప్రాపర్ ఫుడ్ ని తినగలుగుతున్నా అని చెప్పి మహారాష్ట్రలో ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఈ రోజు వీడియోస్ ని వైరల్ చేస్తా ఉన్నారు. ఇట్లుండాలండి అధికారి. ఒక అధికారి అంటే ఇట్లుండాలి. ప్రజల గురించి ఆలోచించి పని చేస్తే ఎట్లుంటది. మనకు సివిల్ సర్వీస్ చేసే అధికారులు ఎట్లుండాలంటే ఇట్లనే ఉండాలి. మరి వీళ్ళని చూసి నేర్చుకోవాలి మిగతా అధికారులందరూ కూడా. ఇంకొకటి కూడా తీసుకున్న స్టెప్ నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే, స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 50 మీటర్స్ రేడియస్ లా కూల్ డ్రింక్స్ కానివ్వండి, చిప్స్ కానివ్వండి, చాక్లెట్స్ కూడా అమ్మద్దు అని చెప్పి చెప్పిండ్రు. ఈవెన్ స్కూల్ ప్రిమిసెస్ లో లోపల కూడా ఈడ కూడా అసలు సెల్ చేయొద్దు, చేస్తే గనక వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పిండ్రు. ఎంత మంచిదండి అది. పిల్లలు కూడా జంక్ ఫుడ్ తినకుండా ఉంటారు కదా. ఇట్లాంటివి ఉంటే ఇంప్లిమెంట్ చేసేది ఒక అధికారి తెలుసుకుంటే ఏదైనా కూడా చేయొచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్రానికి ఇట్లా ఒక్కరున్నా కూడా ప్రతి ఒక్కరు భయానికి జనాలకు మంచి ఆహారం ఇచ్చేటందుకు ప్రయత్నిస్తారు. హైదరాబాద్ లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇష్టం ఉన్నట్టు అసలు ఎన్ని దరిద్రపు హోటళ్ళు, క్యాంటీన్లు, కెఫేలు ఉన్నాయి తెలుసా. వాళ్ళని ఎవరు చెక్ చేస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు హెచ్ ఫాస్ట్ అని చెప్పి తీసుకొచ్చిండ్రు. ఏమైంది? ఏదో 4-5 రోజులు హడావిడి చేసిండ్రు, వదిలేసిండ్రు. ఏమైంది? మళ్ళీ ఏమన్నా ఉన్నదా దాని గురించి అంటే ఏం లేదు. ఎన్ని హోటళ్ళు ఉన్నాయండి. పాత బస్సు పోయినా, చార్మినార్ సైడ్ పోయినా, ఏడికి పోయినా కూడా, బంజారా హిల్స్ అయినా, జూబ్లీ హిల్స్ అయినా అన్నట్లనే తగలబడి ఉన్నాయి. ఎంత బ్రాండ్ పేర్లు, ఎంత పెద్ద హోటల్, 5 స్టార్ హోటల్ అయినా కూడా గట్టనే తగలబడి ఉన్నాయి. అవన్నీ కూడా వాటి పైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? హైడ్రాని మీరు తీసుకొచ్చిండ్రు. ఏ రకంగా అయితే రంగనాథ్ గారిని పెట్టి మీరు హైడ్రాని ముందుకు నడిపిస్తా ఉన్నారో, మరి హెచ్ ఫాస్ట్ కూడా అట్లా నడిపించచ్చు కదా. ఎందుకు దాన్ని పక్కన పడేసినారు? చర్యలు తీసుకోవాలి. ఇక నకిలీ పాలు ముఠాపై దెబ్బ కొట్టిండ్రు. ఆహార కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేస్తా ఉన్నారు. తొలి రోజులోనే భారీ చర్యలు. ఆరోగ్యంతో ఆటలాడితే ఊరుకునేదే లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. గిట్లు ఉండాలి ఒక కమిషనర్ అంటే. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.